కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. పార్టీ కార్యాలయంలో గులాబీ జెండాను మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎగురవేశారు. రైతులకు, యువతకు ప్రధాని మోదీ ఏం చేశారో చెప్పాలన్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎంతో మంది రైతులు చనిపోయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఆగస్టు 15లోగా రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు చెప్పినా ముఖ్యమంత్రి ఆ ఛాలెంజ్ను స్వీకరించకపోవడంతో వారికే నమ్మకం లేదని పోచారం శ్రీనివాస్ ఘాటు ఆరోపణ చేశారు. అదే 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అక్కడ ప్రభుత్వం ఏర్పడ్డది. నువ్వు చెప్పు, రైతులకు ఏం చేసినావు నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒకటి చెప్పు, పేదలకు ఏం చేసినావో చెప్పు, యువకులకు ఏం చేసినావో చెప్పు, వృద్ధులకు ఏం చేసినావో చెప్పు, తెలంగాణ అభివృద్ధి కోసం ఏం నిధులు ఇచ్చినావో చెప్పు. అంతేగాని మైక్ పట్టుకొని वो कर देऊंगा ये कर देऊंगा क्या करते, भाषण करते खत्म. भाषण के सिवा तुम्हारे पास कुछ भी नहीं है. लोगों को बेवकूफ बना रहे भाषण देके. ओ किसान भाइयों का आमदनी दुगनी बनाएंगा, कहाँ बनाएंगे दुगनी? केसीआर सरकार यहाँ काश्तकारों के साथ रहती उनका आमदनी बढ़ाने की कोशिश करे. तुम చట్టం తెస్తానో, రైతులకు చట్టబద్ధత కలిగిస్తానో, రేటు కలిగించినావా? ఇప్పటికి పంజాబ్, హర్యానా వాళ్ళకి ధర్నాలు చేస్తూనే ఉన్నారు. 7వ చనిపోయారు రైతులు రోడ్ల మీద. భాషను మాత్రం పెద్ద పెద్ద భాషలు ఇస్తారు. సార్కు 2 కరోడ్ ఉద్యోగాలు ఇస్తాను యువకులకు. 2 కరోడ్ నల్లధనం తీసుకొచ్చి పంచుతాన్నావు. పంచిన 1 రూపాయి అన్నా? నీ అదాని, నీ అంబానీ ఎంబడి ఉంటేవాళ్ళు నీ ఎలక్షన్ల చందాలు ఇచ్చేవాళ్ళకు 10 లక్షల కోట్ల రూపాయలు నువ్వు రుణం మాఫ్ చేస్తావు. బ్యాంకులు తీసుకున్న రుణాలు సంతకం పెట్టేసి మాఫ్ చేస్తావు నువ్వు. అదాని, అంబానీకి 10 లక్షల కోట్లు. ఇక్కడ 10 రూపాయలు రైతులకు రుణమాఫీ చేయవు, 10 రూపాయలు గరీబులకు రుణం అప్పు ఇవ్వవు. కాంగ్రెస్ పార్టీ గతి. నేను హరీష్ రావు ఛాలెంజ్ చేశారు. రుణమాఫీ ఆగస్టు 15 తారీఖు వల్ల రుణమాఫీతో పాటు నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తే నేను సిద్దిపేట శాసనసభ్యుడిగా రాజీనామా చేసుకుంటాను అని అమరవీల స్తూపం దగ్గర పోయి కాగితం పెట్టాడు. రుణమాఫీతో పాటు 6 హామీలు. ఒక రుణమాఫీ అనలే, రుణమాఫీతో పాటు 6 హామీలు అంటే 13 అంశాలు ఉన్నాయి. అందులో తులం బంగారం కావచ్చు, కళ్యాణ లక్ష్మి తోడుగా ఆడబిడ్డకు 2500 రూపాయలు కావచ్చు. ఆగస్టు 15 తారీఖు వల్లగా ఇవన్నీ అమలు చేస్తే మా హరీష్ రావు గారు శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను నిన్న అమరవీల స్తూపం దగ్గర పెట్టేచ్చాడు. నువ్వు పోయినావా? నిచ్చినావు రాజీనామా? నీ మాట మీద నీకు ధైర్యం ఉంటే చేస్తాను బాధాప్తా, నేను రాజీనామా చేస్తాను. హరీష్ రావు ఛాలెంజ్ను స్వీకరించినవా? స్వీకరించలే, భయపడ్డు. ఎందుకు? నీ పట్ల నీకే విశ్వాసం